ఈరోజు ఫాదర్స్ డే. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు మాత్రమే నాన్న గుర్తొచ్చే రోజు కాదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. కానీ ప్రతిరోజు మీ నాన్నని మీరు ఎంత ప్రేమిస్తారో మీ ప్రేమలో తెలపండి. నాన్న తిడతాడు కదా, కానీ నాన్నని దేశిస్తారు. కానీ నాన్న తిట్టేది మన కోసమే కదా, మనం బాగుండాలనే కదా. ఎప్పుడూ నాన్నని దేశించద్దండి, నాన్నని ప్రేమించండి. నాన్న భుజాలపైన మోసేది నానే, గుండెలపైన చిన్న చిన్న అడుగులేసి తొక్కిపించుకునేది నానే. నాన్న ప్లేస్లో ఎవరు అలా చేయలేరు. ఓకే, నాన్నకి ఎంత ఇచ్చినా నీ రుణం, నాన్న రుణం తీర్చుకోలేరు. అర్థమవుతుందా? చాలామందికి నాన్న విలువ తెలియదు తెలుసా. ఈ ఒక్కరోజు మాత్రం ఫాదర్ డే అని అందరికీ తెలియాలని స్టేటస్లు పెట్టి చూపిస్తారు. అది కాదు, నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు అనేది నీ మనసులో మీ నాన్నకి రోజు తెలిపచ్చు. ప్రేమగా నాన్న తిన్నావా అని అడిగితే చాలు మీ నాన్నే. దాంట్లో నా బిడ్డ నన్ను అడిగాడు గర్వపడతాడు నాన్న. సరేనా? మీరు ఏమి ఇవ్వకపోయినా ఏమి పెట్టకపోయినా తిట్టకుండా ప్రేమగా మాట్లాడండి నాన్నతో. నాన్న లేనిదే మనకి ఎవరూ లేదు. నాన్న ఉంటేనే ఏ బంధమైనా మన చుట్టూ ఉంటుంది. నాన్న పోతే మన చుట్టూ ఏ బంధం ఉండదు. నేను చెప్తున్నాను, నిత్యం చెప్తున్నాను. నాన్నని పోగొట్టుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏ రోజు మా నాన్నని నేను దేశించలా, మా నాన్నని అంతులేనట్టు ప్రేమించిన. కానీ కాటే దేవుడు త్వరగా పైకి తీసుకెళ్ళిపోయాడు. కాటే నేను అందరిలో మా నాన్న ఉండాడు అనుకొని అలా చూసుకుంటాను. తెలిసిందా? ఎవరైనా నాతో మాట్లాడా టక్కనే మా నాన్న లాగున్నాడే అనుకునేది. కాటే చెప్తున్నా, ఈరోజు అందరికీ హ్యాపీ ఫాదర్ డే అని ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరికి పిల్లలు ఉండొచ్చు, కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు. ఉన్న పిల్లలు ప్రేమ పంచుండ్రు. కానీ అలాంటి వాళ్ళ కోసం మాలాంటి వాళ్ళు హ్యాపీ ఫాదర్స్ డే. ప్రతి ఒక్క నాన్నకి ఆనందాన్ని ఈ ఒక్కరోజు తెలపొద్దండి. ప్రతిరోజు ప్రేమ చూపించండి మీ నాన్నకి ప్లీజ్. నేనే చెప్తున్నా, నిజం కదా. నాన్న లేదే మనం లేదు కదా. నాన్నని ప్రేమించండి, నాన్నని తిట్టద్దండి. నాన్న అరుస్తాడు, కానీ నాన్న ఇచ్చే ప్రేమ ఎవరు ఇవ్వలేరు. చెప్తున్నా, అదొక్కటి తెలుసుకోండి ప్లీజ్. చాలా గొప్పోడు నాన్న.